నాగార్జున వైఖరే వేరు. చాలా బ్రాడ్గా థింక్ చేస్తారు. హిట్ ఫ్లాప్లకు పెద్దగా ఇదైపోడు. తన ఫ్లాప్ తానే ఒప్పుకుంటాడు. కానీ ఓం నమో వెంకటేశాయ విషయంలో నాగ్ డిఫరెంట్గా బిహేవ్ చేసినట్లు తెలుస్తుంది. నాగార్జున ఓం నమో వెంకటేశాయ విషయంలో చాలా హోప్స్ పెట్టుకున్నాడు. తను కూడా చాలా సిన్సియర్గా పబ్లిసిటీ చేశాడు. ప్రీమియర్ షో వేసిన తర్వాత వచ్చిన ప్రశంసలకు పిచ్చ హ్యాపీగా ఫీల్ అయి నలుగురితో సరదాగా షేర్ చేసుకున్నాడు. అందరూ ఆ సినిమా క్లైమాక్స్ సీన్లో అద్భుతంగా నటించారని, ఇన్నాళ్ల అనుభవం, ఆ మెచ్యూరిటీ కనిపించిందని అంటుంటే పొంగిపోయాడు. కానీ తీరా చేసి కమర్షియల్గా సినిమా డిజాస్టర్ అయిందని, ఓపెనింగ్స్ ఘోరంగా ఉన్నాయని తెలిసిన తర్వాత మాత్రం నాకు చాలా ఫీల్ అయ్యాడని వినికిడి. ఏ మేరకు ఫీల్ అయ్యాడంటే 2 రోజుల పాటు ఎవరితోనూ మాట్లాడలేదట. తనకు తానే అలా 2 రోజుల పాటు ఎవరి ఫోన్లు లిఫ్ట్ చేయకుండా, ఎవరితో కలవకుండా ఇంట్లో ఉండిపోయినట్లు తెలుస్తుంది. ఆ తర్వాతే మళ్ళీ సెట్ అయ్యి రెగ్యులర్ వ్యవహారాల్లోకి వచ్చాడట. ఓం నమో వెంకటేశాయ సినిమా విషయంలో నాగ్ చాలా నమ్మకం పెట్టుకోవడం, ప్రీమియర్ అనంతరం నాగ్ భార్య అమల ఆయన చేతిని అరగంట సేపు పట్టుకొని అలా ఉండిపోవడం, ప్రతి ఒక్కరూ అభినందించడం, ఆ వెంటనే సినిమా కమర్షియల్గా క్లిక్ కాలేదని తెలియడం వల్ల నాగ్ బాగా అప్సెట్ అయినట్లుంది మరి.